హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో టపుల్స్ కాన్సెప్ట్ గురించి చూద్దాము. ఇంతకు ముందు క్లాస్లో మనం లిస్ట్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాము. లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా అని చెప్పుకున్నాము. సేమ్ టపుల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. టపుల్లో కూడా మనం ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. టపుల్స్ ఆర్ క్రియేటెడ్ బై పెరాంథసిస్. లిస్ట్ని స్క్వేర్ బ్రాకెట్స్తో క్రియేట్ చేస్తే టపుల్ని ఎలా క్రియేట్ చేస్తామంటే పెరాంథసిస్తో క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టపుల్ని క్రియేట్ చేస్తున్నా. టీ ఈక్వల్ టు ఈ బ్రాకెట్స్తో క్రియేట్ చేస్తాం పెరాన్సిస్. టపుల్లో కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇంటిజర్ని స్టోర్ చేశాను, ఫ్లోట్ని స్టోర్ చేశాను, అలాగే స్ట్రింగ్ని కూడా స్టోర్ చేశాను. బట్ టపుల్కి లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే లిస్ట్ ఆర్ మ్యూటబుల్ అంటాము. అంటే లిస్ట్లో ఎలిమెంట్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. వన్స్ లిస్ట్ క్రియేషన్ వీ కెన్ చేంజ్ ద లిస్ట్ ఎలిమెంట్స్. బట్ టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటాము. టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ మీన్స్ వీ కెనాట్ చేంజ్ ద టపుల్ ఎలిమెంట్స్. వన్స్ మనం ఏదైతే టపుల్ అయితే క్రియేట్ చేస్తామో అప్పుడు టపుల్లో ఎలిమెంట్ని మనం చేంజ్ చేయడానికి ఉండదు. సో టపుల్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి ఉండదు, రిమూవ్ చేయడానికి ఉండదు. వన్స్ మనం టపుల్ని క్రియేట్ చేస్తే టపుల్లో ఎలిమెంట్ని యాడ్ చేయడానికి ఉండదు, రిమూవ్ చేయడానికి ఉండదు. ఇక్కడ మనం టీ అనే ఒక టపుల్ని క్రియేట్ చేసాం. ఈ టపుల్ని క్రియేట్ చేసి ప్రింట్ టీ అంటున్నాను, టపుల్ని ప్రింట్ చేస్తున్నాను. అలాగే టపుల్ని చెక్ చేద్దాము అది ఏ టైప్ అని. టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి టపుల్ మన టీ అనే టపుల్ ఏ టైపో చెక్ చేద్దాము. నేను ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి రన్ చేస్తున్నా. రన్ చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి. టీ అనే టపుల్ అనేది ప్రింట్ అయ్యింది మనకి. అలాగే టపుల్ అనేది ఏ టైప్ అని చూపించింది, క్లాస్ టపుల్ అని చూపించింది. ఈ విధంగా మనం టపుల్ని క్రియేట్ చేస్తాం. బట్ టపుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక్కసారి అయితే మనకు ప్రాబ్లం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టపుల్ విత్ సింగిల్ ఎలిమెంట్. సింగిల్ ఎలిమెంట్తో మనం టపుల్ని క్రియేట్ చేయాలి అంటే నేను సింగిల్ ఎలిమెంట్తో టపుల్ని క్రియేట్ చేశాను. 10 అనే టపుల్ని క్రియేట్ చేశాను. 10 అనే ఇంటిజర్ డేటాని టపుల్లో స్టోర్ చేశాను. మనకి ప్రింట్ టీ అంటే టపుల్ ప్రింట్ అవ్వాలి. అలాగే ప్రింట్ టైప్ ఆఫ్ టీ అంటే అది క్లాస్ టపుల్ అని అయితే ప్రింట్ అవ్వాలి. బట్ అది ఏమని ప్రింట్ అవుతుంది అంటే మనకి క్లాస్ ఇంట్ అని ప్రింట్ అవుతుంది. అదే మీరు ఇంటిజర్ డేటా కాకుండా ఫ్లోట్ డేటాని తీసుకున్నారు అనుకోండి, అప్పుడేమని ప్రింట్ అవుతుంది మనకి క్లాస్ ఫ్లోట్ అని అయితే మనకైతే ప్రింట్ అవ్వడం అయితే కనిపిస్తుంది. అలాగే స్ట్రింగ్ని తీసుకున్నారనుకోండి, అంటే సింగిల్ ఎలిమెంట్తో మనం ఎప్పుడు టపుల్ని క్రియేట్ చేసినా సరే అది మనకి టైప్ అనేది ఏం చూపిస్తుంది, టపుల్ టైప్ అని చూపించట్లేదు. రాంగ్గా ఇంటిజర్ డేటా అయితే ఇంటిజరు, ఫ్లోట్ అయితే ఫ్లోటు, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అని చూపిస్తుంది. బట్ మనకెలా కావాలి, సింగిల్ ఎలిమెంట్తో తీసుకున్నా అది టపుల్గానే చూపించాలంటే ఆఫ్టర్ ఎలిమెంట్ సింగిల్ ఎలిమెంట్ తర్వాత మీరు కామా తీసుకోండి. కామా తీసుకుంటే అది మనకి టపుల్గానే చూపిస్తుంది. చూడండి, క్లాస్ టపుల్. టపుల్ని ఎప్పుడైనా సింగిల్ ఎలిమెంట్తో క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం. టపుల్ అనేది ఇమ్యూటబుల్ కాబట్టి ఎలిమెంట్స్ని యాడ్ చేయలేము, రిమూవ్ చేయలేము. బట్ కొన్ని టపుల్ ఆపరేషన్స్ అయితే మనం చేయొచ్చు. ఆ ఆపరేషన్స్ ఏమేంటో ఇప్పుడు ఈ క్లాస్లో చూద్దాము. ఆపరేషన్స్ ఫస్ట్ ఏంటి, కంకాటినేషన్ ఆపరేషన్. కంకాటినేషన్ మీన్స్ కంబైనింగ్ టపుల్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను T1 అనే ఒక టపుల్ తీసుకుంటున్నాను. T1 ఈక్వల్ టు ఆపరేషన్ ఏంటి, కంకాటినేషన్. సో T1 అనే ఒక టపుల్ని మనం క్రియేట్ చేద్దాము. T1 ఈక్వల్ టు నేను టపుల్లో 1 2 3 అనే ఎలిమెంట్స్ని తీసుకున్నాను. అలాగే T2 అనే టపుల్లోని నేను 4 5 6 అనే ఎలిమెంట్స్ని తీసుకున్నాను. నేను కంకాటినేషన్ కోసం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తాము, ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ T1 ప్లస్ T2. ప్లస్ అనే ఆపరేటరు ఏదైనా నెంబర్స్ మధ్యలో అయితే ఎడిషన్ పర్పస్లో యూజ్ అవుతుంది. మనకి స్ట్రింగ్ కానీ లిస్ట్ కానీ టపుల్ కానీ వీటికైతే మనకి ఈ ప్లస్ అనే ఆపరేటర్ ఎలా యూజ్ అవుతుంది అంటే కంబైనింగ్. కంకాటినేషన్ మీన్స్ కంబైనింగ్, అంటే టూ ఎలిమెంట్స్ కూడా కంబైన్ అయ్యి మనకి ప్రింట్ అవుతాయి. ఒకసారి ప్రోగ్రామ్ అనేది మనం సేవ్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి రన్ చేస్తే 1 2 3 4 5 6 అని ఒక సింగిల్ టపుల్ అనేది మనకి ప్రింట్ అవడం అయితే మనం చూస్తున్నాము. అలాగే ఇంకొక ఆపరేషన్ ఉంటుంది, దాన్నే రిపిటేషన్ అంటాము. రిపిటేషన్ కోసం మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తామంటే మల్టిప్లికేషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ T1 అనే టపుల్ ఉంది. ఈ T1 అనే టపుల్ని నేను రిపీటెడ్గా ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో T1 మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఇంటూ
ఎన్ని టైమ్స్ 4 టైమ్స్. సో మనకి ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది అంటే టపుల్ అనేది 4 టైమ్స్ రిపీటెడ్గా టపుల్ ఎలిమెంట్స్ అనేది మనకి ప్రింట్ అవుతాయి. చూడండి 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇలా మనం టపుల్ ఎలిమెంట్స్ని అయితే ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇండెక్సింగ్ మీన్స్ మనం టపుల్ ఎలిమెంట్స్ని ఇండివిజువల్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇండెక్సింగ్ టపుల్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. టపుల్ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఇంకొక 4 5 6 ఇలా ఎలిమెంట్స్ తీసుకున్నాను. టపుల్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ 0 నుంచి అంటే 0 ఇండెక్స్లో ఏముంది? 1 ఉంది. 1 ఇండెక్స్లో 2 ఉంది. 2 ఇండెక్స్లో 3 ఉంది. ఇప్పుడు నాకు 0 ఇండెక్స్లో ఉన్న 1 ఒకటే ప్రింట్ అవ్వాలి. సో మన టపుల్ నేమ్ ఏంటి? T1 ఆఫ్ 0. ఇలా మనం ప్రింట్ చేస్తే ఆ ఎలిమెంట్ ఒకటే మనకి ప్రింట్ అవుతుంది. చూడండి 1 ఒకటే ప్రింట్ అయింది. లేదా టపుల్ మనకి బ్యాక్వర్డ్ ఇండక్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి మనకి లిస్ట్ స్ట్రింగ్స్లో ఇండెక్స్ ఎలా చెప్పుకున్నాము? -1 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పుకున్నాము. సో T1 ఆఫ్ -1 అంటే టపుల్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ ఏముంది? మనకి 0 అనేది ఉంది. సో టపుల్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ మనకి ప్రింట్ అవుతుంది. ఒకసారి ప్రోగ్రామ్ని మనం రన్ చేస్తే కనుక ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే టపుల్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ అనేది అయితే ప్రింట్ అవ్వాలి. సో రన్ మాడ్యూల్ చూడండి టపుల్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ 0 అనేది ప్రింట్ అయింది. అలాగే నెక్స్ట్ స్లైసింగ్ అనే ఆపరేషన్ ఉంటుంది. స్లైసింగ్ అంటే ఏంటి? మనకి టపుల్లో ఉన్న ఏదైనా ఒక పార్ట్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి టపుల్లో ఉన్న నాకు ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ 4 ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ ఎంత? 0. సెకండ్ ఎలిమెంట్ ఇండెక్స్ 1 2 3 అంటే 0 నుంచి 3 వరకు. స్లైసింగ్ కోసం మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాము? కాలన్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాము అని చెప్పుకున్నాము. సో కాలన్ ఆపరేటర్లో స్టార్టింగ్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 0 నుంచి. ఎండ్ ఎక్కడ వరకు? 3 వరకు. 3 వరకు ఎండ్ అవ్వాలంటే మనం ఏం తీసుకోవాలి? 4 అనేది తీసుకుంటే మనకి టపుల్లో ఉన్న ఆ పార్ట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. 1 2 3 4 ప్రింట్ అయింది చూడండి. అలాగే స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇవ్వలేదనుకోండి, స్టార్టింగ్ నుంచి తీసుకుంటుంది. నేను ఎండింగ్ వాల్యూ 6 ఇచ్చాను. అంటే సిక్స్త్ ఇండెక్స్ వరకు. సిక్స్త్ ఇండెక్స్ అంటే ఫిఫ్త్ ఇండెక్స్ వరకు ఎలిమెంట్స్ అనేది స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ వాల్యూ ఏమి ఉన్నట్టు బిగినింగ్ ఆఫ్ ద టపుల్ నుంచి తీసుకుంటుంది. ఓకేనా? లేదా నేను సెకండ్ ఇండెక్స్ నుంచి ప్రింట్ అవ్వాలి. అంటే 2 నుంచి ప్రింట్ అవ్వాలి. ఎండింగ్ వాల్యూ ఏమి ఇవ్వలేదు. అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఎండ్ ఆఫ్ ద టపుల్ వరకు మనకైతే ప్రింట్ అవుతుంది. 2 నుంచి ఎండ్ ఆఫ్ ద టపుల్ వరకు కూడా మనకి ఇక్కడ ప్రింట్ అవ్వడం అయితే చూస్తున్నాం మనం. నెక్స్ట్ నేను స్టార్టింగ్ వాల్యూ ఇవ్వలేదు. స్టాప్ వాల్యూ ఇవ్వలేదు. అంటే స్టార్టింగ్ వాల్యూ ఇవ్వకపోతే బిగినింగ్ ఆఫ్ ద టపుల్ నుంచి ప్రింట్ అవుతుంది. స్టాప్ వాల్యూ ఇవ్వకపోతే ఎండ్ ఆఫ్ ద టపుల్ వరకు అంటే టోటల్ టపుల్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఇలాగే టపుల్‌ని రివర్స్ చేయాలి అంటే స్టార్టింగ్ వాల్యూ ఇవ్వట్లేదు, ఎండింగ్ వాల్యూ ఇవ్వట్లేదు. అంటే టోటల్ టపుల్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ -1 డిక్రిమెంట్ చేస్తున్నాను. ఇలా డిక్రిమెంట్ చేస్తే మనకి ఏమవుతుంది? టపుల్‌ని రివర్స్‌లో ప్రింట్ అవుతాయి. టపుల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి రివర్స్‌లో ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ టపుల్ ఇటరేషన్. ఒక టపుల్‌ని మనం ఏదైనా ఒక లూప్‌లో రన్ చేయాలి అంటే టపుల్ ఇటరేషన్. ఇటరేషన్ మీన్స్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. మనకి ఏమేమి లూప్స్ ఉన్నాయి? ఫర్ లూపు, వైల్ లూపు. మనం టపుల్ అంటే సీక్వెన్స్‌ని ఏ లూప్‌లో రన్ చేస్తాం మనం? ఫర్ లూప్‌లో రన్ చేసుకోగలము. సో టపుల్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దగ్గరికి మనం ట్రావర్స్ చేయాలి. ఫర్, ఐ, ఇన్ మన టపుల్ నేమ్ ఏంటి? T1 అంటే ఇప్పుడు i అనే వాల్యూ ఫస్ట్ టపుల్‌లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ టైమ్ సెకండ్ ఎలిమెంట్ అలా లూప్ మనకి ఎండ్ ఆఫ్ ద టపుల్ వరకు రన్ అవుతుంది. అప్పుడు నేను టపుల్‌ని ప్రింట్ చేస్తున్నాను. i వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ చేస్తే మనకి ఏమవుతుంది? టపుల్‌లో ఎలిమెంట్స్ అన్నీ కూడా లైన్ బై లైన్ అయితే ప్రింట్ అవుతాయి. ఈ విధంగా టపుల్‌లో ఆపరేషన్స్‌ని అయితే చేయొచ్చు. అలాగే టపుల్‌లోని మనకు ఒక 2 మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ గురించి ఒకసారి చూద్దాం మనం. టపుల్ మెథడ్స్. టపుల్‌లో మనకి 2 టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. అవేంటంటే ఒకటి కౌంట్ అనే మెథడ్ ఉంటుంది. 2 ఇండెక్స్ అనే మెథడ్ ఉంటుంది. కౌంట్ అనే మెథడ్ ఏం చేస్తుంది? ఎలిమెంటు ఎన్ని టైమ్స్ ఉందో కౌంట్ చేస్తుంది. ఇప్పుడు నేనిక్కడ ఇలా ఒక టపుల్ తీసుకున్నాను. ఈ టపుల్‌లోని 2 అనే ఎలిమెంటు ఎన్ని టైమ్స్ ఉంది అనేది నాకు కావాలి. సో 2 అనే ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ ఉందో కావాలి అంటే కౌంట్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాము. ప్రింట్ మన టపుల్ నేమ్ T1 డాట్ కౌంట్ ఆఫ్
ఏ ఎలిమెంట్ కావాలి? 2. సో, ఇలా రాసామనుకోండి మనకి టపుల్‌లో ఎలిమెంటు ఎన్ని టైమ్స్ ఉందో అది ప్రింట్ అవుతుంది. 2 అనేది మనకి 4 టైమ్స్ ఉంది అనేది ప్రింట్ అయింది చూడండి ఇక్కడ. అలాగే ఇంకొక మెథడ్ ఉంటుంది. అదే ఇండెక్స్ మెథడ్. ఇండెక్స్ మెథడ్ ఏంటి? టపుల్‌లో ఎలిమెంటు ఏ ఇండెక్స్‌లో ఉందో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఏ ఇండెక్స్‌లో ఉందో చెక్ చేద్దాం మనం. 2 అనేది ఏ ఇండెక్స్‌లో ఉంది అంటే చాలా చోట్ల ఉంది. 4 టైమ్స్ ఉంది మనకి. బట్ ఏ ఇండెక్స్‌ని చూపిస్తుందంటే అది ఉన్న ఫస్ట్ ఇండెక్స్‌ని మాత్రమే చూపిస్తుంది. 2 ఇది మనకి ఫస్ట్ ఇండెక్స్‌లో ఉంది. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఏ ఇండెక్స్‌లో ఉందో అది మాత్రమే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6ని చూద్దాము. ఫిఫ్త్ ఇండెక్స్‌లో ఉంది అని చూపిస్తుంది. ఇవండి టపుల్ ఆపరేషన్స్ అండ్ మెథడ్స్. నెక్స్ట్ క్లాస్‌లోని మనం సెట్ డేటా స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాము. థాంక్ యూ వెరీ మచ్.